శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 47వ భాగము. ఇంద్రుని మాటలు విన్న విష్ణువు ఇలా అన్నాడు: మహేంద్ర, నాకు వృత్రునికి స్నేహం ఉంది అని నీకు తెలుసు కదా. అందుకని నేను వృత్రుని చంపలేను, కానీ నీకు సహాయము చేయక తప్పలేదు. అందుకే వృత్రుని చంపడానికి సహాయము చేస్తాను. నేను నా శక్తిని 3 భాగములుగా విభజిస్తాను. ఒకటి మహేంద్రునిలోను, మరొక అంశ వజ్రాయుధములోను, 3వ అంశ భూమిలోనూ నిక్షిప్తం చేస్తాను. అప్పుడు ఇంద్రుడు వృత్రుని చంపగలడు అని అన్నాడు. ఆ మాటలకు దేవేంద్రుడు, దేవతలు సంతోషించారు. విష్ణువు తన తేజస్సును మహేంద్రునిలో ప్రవేశపెట్టాడు. అందరూ వృత్రుని చంపడానికి వెళ్ళారు. అప్పుడు వృత్రుడు ఒక మహారణ్యములో తపస్సు చేసుకుంటున్నాడు. అతని తేజస్సు ముల్లోకాలలో వెలిగిపోతూ ఉంది. ఇతనిని ఎలా చంపడము అని దేవతలు మదనపడుతున్నారు. ఇంతలో దేవేంద్రుడు తన వజ్రాయుధమును 2 చేతులతో పట్టుకుని ఒకే వేటుతో వృత్రుని తల నరికాడు. వృత్రుని తల తెగి కింద పడగానే భూమి కంపించింది. దేవేంద్రుడు కూడా భయంతో కంపించిపోయాడు. వెంటనే భూమి చివరి అంచు దాకా పరిగెత్తాడు. వృత్రుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని చంపితే వచ్చే బ్రహ్మహత్యా పాతకము ఇంద్రుని తరిమింది. ఇంద్రుడి అన్ని అవయములలో ప్రవేశించింది. ఇంద్రుడు నిర్వీర్యుడయ్యాడు. దుఃఖంతో కుచించుకుపోతున్నాడు ఇంద్రుడు. వృత్రాసురుడు మరణించాడు. ఇంద్రుడు కనపడటం లేదు. దేవతలకు ఏమి చెయ్యాలో తోచలేదు. వృత్రాసురుడు మరణించినందుకు దేవతలందరూ విష్ణువును పూజించారు. మహేంద్రుడిని బ్రహ్మహత్యా పాతకము నుండి విడిపించమని విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు తరుణోపాయము చెప్పాడు. ఇంద్రుడు అశ్వమేధయాగము చేసి నన్ను పూజిస్తే వెంటనే అతనికి బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తి కలుగుతుందని వరమిచ్చాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 47వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.